నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ? అరే ఇంతమంది యువతున్నారు, ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు? ఒక ఎమ్మెల్యేకి, ఒక రాజకీయ నాయకుడికి భయపడతారా మీరు? అరే మన దగ్గర దమ్ము లేకపోతే ఎట్లా? ధైర్యం లేని సమాజం ఎందుకు? చచ్చిపోవడం బెటర్ కదా. ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది. నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఒక్కడు మాట్లాడితే, ఒక్కడు ఎదురు తిరిగితే రోడ్ల మీదకి వచ్చిన వాడిని. ఎస్టీల ఆడబిడ్డ 14 ఏళ్ల సుగాలి ప్రీతి రోడ్ల మీద పాప అడ్డగోలుగా చంపేస్తే కర్నూలులో రోడ్ల మీదకి 1,50,000 మంది జనంతో రోడ్ల మీద బల ప్రదర్శన చేసిన వాడిని. కౌలు రైతాంగానికి నిలబడ్డవాడిని, భవన నిర్మాణ కార్మికులకు నిలబడ్డవాడిని, పోలీస్ కష్టాలకి నిలబడినవాడిని. ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది, భవిష్యత్తు మీది. చేతికర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందంట. ఈ రోజున నాకేం కాదు, నా కొడుకు నేను చూసుకుంటా. అది స్వార్థం. అది ఎవడైనా చేస్తాడు. ఏ తండ్రైనా తన కొడుకు కోసం, తన బిడ్డల కోసం చేయడం సహజం. కానీ ఏంటి, చెట్టు ఏం చేస్తుంది? ఈరోజు నీడ లేదు, నన్ను మలమల మాడిపోతా ఉన్నాం. అదే ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది. ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి? దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? మీ కష్టాలకి తన భుజం కాయాలనే కదా, తన భుజం ఇవ్వాలనే కదా, మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా. ఇదే చెప్తున్నాను మీకు, నేను మీకు అండగా ఉంటాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో 2 పార్ట్నర్స్ మధ్య గొడవ. అది వస్తే 100 మంది రౌడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు. అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా? పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దా? మీరు ఊహించండి. తొక్కి నార తీసేస్తాను ఒక్కొక్కడికి. ఎవరైనా సరే. ఎందుకంటే ఇది మనవాడు తనవాడు అని లేదు. అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే, మేడే రోజుని చెప్తున్నా, మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్, ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలాగే రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీదకి ఎత్తుకున్నాడు హిట్లర్ని. హిట్లర్ వచ్చి అందరినీ కాలు రాశాడు. ఆయన వచ్చి అన్నాడు, ఆయన సోషలిస్టులను చంపేశాడు, హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు, జ్యూస్ని చంపేశాడు, ట్రేడ్ యూనియన్ని చంపేశాడు. ఆఖరికి ఎవడైతే భుజం కాశాడు మార్టిన్ నిమోలర్ను కూడా జైల్లో పెట్టాడు. మార్టిన్ నిమోలర్ జైల్లో పెట్టబోయే ముందు, చనిపోబోయే ముందు తన సమాధి మీద ఒకటి రాశాడు. వాళ్ళు నా ఎదురింటోడి కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతిప్పలా, కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, జ్యూస్ కోసం వచ్చినప్పుడు, యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా. నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు. సమాజం అంతా జైల్లో ఉన్నారు, నలిగిపోయారు, చనిపోయారు. అలాంటిది మనాని భేదం లేదు. తప్పు జరిగినప్పుడు అందరం, హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి. ఒక దళిత డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల, పవన్ కళ్యాణ్కి కూడా జరిగింది. పవన్ కళ్యాణ్కి కూడా జరిగింది. చాలా బాధ అది. ఇంతమంది మీద 9,000 మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు. అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కూడా కొట్టినట్టు. ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. 30,000 మంది ఆడబిడ్డలు మాయమైపోతే, సమాజంలో అదృశ్యం అయిపోతే, ఈ సోకాల్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే ఈ రోజు వరకు. అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. అందుకని నేను మీకు మాట ఇస్తున్నా, ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం, అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం.